మామ్స్ కిచెన్. సాయంకాలం చేసుకునే స్నాక్స్, స్వీట్స్ రకరకాలు ఏవేవో చేస్తాం. సింపుల్గా ఈజీగా అయిపోయేవి. కాస్త మరో 2 ఎక్కువ తిన్నా కూడా వెయిట్ పెరగటాలు అలాంటి సమస్య లేకుండా ఉండే వాటి కోసం చూస్తూ ఉంటాం మనం. అయితే అందులో చాలా ప్రముఖ పాత్ర వహించేవి మరమరాల ఉండలు. మరమరాలతోటి మనం బేల్పూరీలు అవి చేసుకుంటాం. ఒట్టిగా పిల్లలు సంటి పిల్లలప్పుడు మరమరాలు పడేస్తే ఏరుకుని తింటారు, బోళ్ళంత కాలక్షేపం అవుతుంది. అయితే ఈ మరమరాలని బెల్లం పాకంతో ఉండలు కనుక చేసి పెట్టుకుంటే ఒక 3-4 తిన్నా ఏం కాదు, పొట్ట నిండుతుంది, వెయిట్ పెరగం. దానివల్ల బెల్లం కూడా కొంచెం తక్కువే పడుతుంది, సరదాగా ఉంటుంది, చేయటానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం లేదు, మనం బెల్లం పాకం పట్టుకున్న పల్లి పాకం పడతాం కదా, అలాగే టంగు ఉండపాకం తెప్పించటము, మరమరాల్లో పోసేసి కింద మీద కలిపేయటం, అలాగా ఉండలు చుట్టేయటమే. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 200 గ్రామ్స్ మరమరాలు అనుకుందాం. మరమరాలు ఇప్పుడు సాల్టెడ్ బాగా వస్తాయి కదా, సాల్టెడ్ అయితే వాటిని చక్కగా పెద్ద జల్లెట్లో పోసి జల్లించేసుకోండి. 200 గ్రాములు కనుక మనకి మరమరాలు ఉంటే వీటిని ఏమంటారు, మా వైపు మరమరాలు అంటారు, ఇప్పుడే వీటిని బొరుగులు అంటారు. బొరుగులు లేదా మరమరాలు. ఫుల్ కప్పు, బాగా ఒక కప్పు నిండుగా బెల్లం వేస్తే కనుక సరిపోతుంది. దీని కూడా అంతే, బెల్లం పాకం కావాలంటే మనం వడగట్టుకోవాలి. బెల్లం ఏదైనా బాగుండలేదు అలాంటి అనుమానం ఉంటే, లేకపోతే అక్కర్లేదు. ఒక్క చుక్క నీళ్ళు పోసి జస్ట్ బెల్లాన్ని కరగనిస్తే సరిపోతుంది. ఇది బాగా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఒక 2-3 సార్లు చేస్తే ఈ పాకపు పాళం కనుక మనకు అర్థమైందా, సాయంకాలం 10 నిమిషాలు జస్ట్ పాకం పట్టడమే ఆలస్యం. బొరుగులు కొంచెం కాస్త క్రిస్ప్గా ఉన్న రకం కనుక ఇట్లా తక్కువని విరిగే రకం అయితే భలే బాగుంటాయి. ఎక్కువ తింటే నోరు కొంచెం అంగిట్లో కొట్టుకుపోయినట్టు ఉంటుంది, కానీ రుచి బాగుంటుంది. కొంచెం హైలో పెడదాము, బెల్లం కరిగిపోయాక అప్పుడు పాకం వచ్చే టైంకి మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పాకాలు అవి పట్టేటప్పుడు బెల్లం గడ్డలుగా వేయకుండా చిన్నగా, అంటే సన్నగా కోరేసుకుంటే మన చాక్తోటి ఒక దీని మీదకు పెట్టి సన్నగా కనుక కొట్టేస్తే ఈవెన్గా పాకం వస్తుంది. ఒక చోట తొందరగా వచ్చేసి ఓ బయట వెనకాల పడి అలా కాకుండా ఒకేలాగా కరిగిపోతుంది. అప్పుడు వడపోసుకోవటం కూడా సులువుగా ఉంటుంది. పాకాన్ని గట్టి పాకం రానివ్వాలి. ఎలా, టంగు పాకం అంటాం కదా, ఉండ రావాలి. ఆ ఉండ వచ్చేదాకా పట్టుకోవాలి. ఇది పాకం పట్టుకోవటం. మరమరాలని ఏదైనా ఒక పెద్ద పాత్రలో పోసుకుందాం. ముందు ప్రిపరేషన్ ఏం చేసుకోవాలంటే, ఈ మరమరాలు కనుక ఒకవేళ సాల్టెడ్ అయినా కాకపోయినా కూడా ఒకసారి జల్లెట్లో పోసి జల్లించేసుకోవాలి. అప్పుడు లోపల ఉండే సన్న రద్దు, ఇసుక ఇవి తయారు చేసేటప్పుడు ఒక రకమైన సన్నటి ఇసుక చేరుతుంది వాటిలలో, అది పోతుందన్నమాట. ఆ రద్దంతా పోగొట్టేసుకోవాలి. దాదాపుగా పాకం దగ్గరకు వచ్చేస్తుంది, ముదురు పాకం వస్తుంది చూడండి. సరిగ్గా పాకం వస్తే కానీ ఉండ బాగా రాదు. కాబట్టి ఆ కాస్త పాకం వచ్చేటట్టుగా కొంచెం అలవాటు చేసుకుంటే ఓ 4-5 సార్లు చేస్తే అదే వస్తుంది చూస్తుంటే. అయిగోండి, టంగ్ శబ్దం వినిపిస్తుంది కదా, ఇదే మన పాకం. సో ఇప్పుడు ఈ పాకంలో ఏం చేద్దామంటే, కొంచెం నెయ్యి వేద్దాము, వాసన బాగుంటుంది. తర్వాత కాస్త ఏలకి పొడి వేసేసి దీన్ని, ఈ పాకాన్ని ఎత్తి మరమరాల్లో పోసేద్దాం. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. ఒక చోట ఉండనివ్వకూడదు, కలపాలి. పెద్ద బేసిన్లో కనుక పోస్తే మనకి బాగా కలిసిపోతుంది. దగ్గరికి నొక్కేస్తే పాకంలోకి అతుక్కుపోతాయి, వచ్చేస్తాయి ఉండలు. ఇదేంటంటే అతి తీపిగా ఉండదు, కొంచెం తీపి ఉంటుంది. బైండింగ్ కోసం బెల్లం పాకం ఉంటుంది. చూడ్డానికి బాగుంటాయి, తినడానికి మరీ హాయిగా ఉంటాయి. పాతకాలపు మరమరాలు ఉండలు రెడీ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.